హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ మనం ఆలూ కుర్మా చేసుకుంటున్నాం చపాతీలోకి. సో మనకి ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొటాటోస్ని మనకి కావాల్సినవి అంటే 1/2 kg దగ్గర నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. గ్రీన్ పీస్ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మూకుడు పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా మనం పోపు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్నపట్లు ఆడుతున్నప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మనం కలుపుకోవాలండి. వేగింది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని నేను ఒక 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను కదండి, బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు మనం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని తీసుకుంటున్నానండి. నేను ఒకసారి మనం దీన్ని కలిపేసుకున్నాము. కూడా బాగా ఇష్టపడతారండి. ఈ విధంగా చేస్తే ఇందులో మసాలాలు కూడా పెద్దగా ఏమి ఉండవండి. అందుకని పెద్దవాళ్ళు కూడా తినడానికి, అంటే మసాలా తినలేని వాళ్ళు నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. దానికి కొంచెం మధ్య వరకు మనం మూత పెట్టేసుకున్నాము. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం అంటే మనకి రుచికి తగినట్టుగా సాల్ట్ ఒక 2 tablespoons వేసానండి. అలాగే కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మనకి ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ మనం యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటే చాలా తొందరగా అవి ఫ్రై అయిపోతాయండి. కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కలిపేసేసుకుని కొంచెం అవి మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో అల్లము, టమాటా చెప్పాను కదండి, నేను మసాలాలు వాడట్లేదని, అందుకే అల్లము, టమాటా గ్రైండ్ చేసుకున్నానండి. దీనికి ఒక 5 టమాటాలు నేను తీసుకున్నాను. అందులో ఒక టమాటా కొంచెం ఇలా ప్యూరీ చేస్తే బాగుంటుంది కదా, కొంచెం గ్రేవీ బాగుంటుంది. ఇంకా కేవలం మనకు ప్యూరీయే కావాలి అనుకుంటే కనుక ఒక 5 టమాటాలు గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ పల్చీగా కూడా తగ్గుతుంటే మధ్యలో చిన్న చిన్నది బాగుంటుంది అనేది ఒక టమాటా మాత్రమే నేను గ్రైండ్ చేశాను అల్లంతో కలిపి. ఇది కొంచెం వేగే వరకు ఒక 2 minutes వదిలేసేసాక అప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటాం. ఒక 2 minutes మూత పెట్టేస్తాం. 2 minutes అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అది మనం వేసుకుందాము. వేసేసుకుని ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇవి బాగా కొంచెం మెత్తగా అవ్వాలండి. అందుకనే ప్యూరీ యాడ్ చేసిన తర్వాత టమాటో ప్యూరీ ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసేసుకుని తీసేసుకుని యాడ్ చేసుకున్నాను. కొంచెం చిన్నగా దగ్గర పడిపోవాలన్నమాట. చాలా బాగుంటుందండి అలా అయితే కర్రీ. కాస్త ఇది మనకి చిన్న చిన్నగా అంటే కొంచెం వరకైనా సరే మెత్తబడిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 minutes మనం బాయిల్ అవ్వడానికి మూత పెట్టేసుకున్నాం. 2 minutes అయ్యిందండి. ఒకసారి మూత తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. దానికి ప్యూరీ ఆడాను కదా మిక్సీలో, దాంట్లోనే కొంచెం వాటర్ తీసుకున్నాను లైట్గా. ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకుంటే, మీడియం సిమ్లో, ఈ ముక్కలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, తొందరగా మనకి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. కలుపుకున్నాం కదండి. ఒకసారి మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీద్దామండి. 5 minutes అయ్యింది. చూసారా ఎంత దగ్గర పడిందో? జస్ట్ ఇలాగా మనము గరిటెతోటి జస్ట్ ఇలా మనం మెత్తగా ఇలా అనుకుంటే మ్యాష్ చేసినట్టుగా ఆటోమేటిక్గా ఇంకా మెత్తగా దగ్గరగా అయిపోతుందండి.
ఇప్పుడు ఇలా అయ్యింది కదండి. మీడియం సిమ్లో పెట్టుకుంటే చాలా తొందరగానే అయిపోతుందండి. హైలో పెట్టుకోకూడదు, ఎప్పుడు తొందరగా మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి అండి, అందులో మరి యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది వేసుకుని చేస్తారు. బట్ ఏంటంటే నేను అలా వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకుండా అలాగే దాల్చిన చెక్క, తర్వాత ఈ షాజీరాని, జాజిపత్తి ఇవన్నీ యాడ్ చేస్తారు కదండి, జాజి పువ్వని, అవేమీ యాడ్ చేయకుండా చేస్తాను కాబట్టి ఇందాక మీకు చూపించాను కదా అల్లము టమాటా కలిపి ప్యూరీ చేసేసి పేస్ట్ లాగా వేసాను. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇందులోనే మనకు సరిపడ్డ అంటే మనం తినేదాన్ని బట్టి 1.5 స్పూన్ నేను కారం వేసానండి. అంటే ఇందాక మనం ఆల్రెడీ ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చేత కొంచెం కారాన్ని యాడ్ చేసాను. కలర్కి బాగుంటుంది న్యాచురల్గా, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుండాలి కదా, అందుకోసం 1.5 స్పూన్ కారం వేసాక ఇది బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ దీన్ని మళ్ళీ మూత పెట్టేసేసి వదిలేస్తే మనం వేసిన ఈ ధనియాల పొడి, కారం పొడి కూడా కొంచెం ఈ కర్రీకి పడుతుంది అండి. అన్నీ వేసాం కదండి మనం, ఈ ధనియాల పొడి, అల్లము, టమాటా ప్యూరీ, మంచి స్మెల్ అయితే వస్తుందండి చక్కగాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసినటువంటి పొటాటోస్ని వేసుకున్నామండి. ఇవి పీసెస్ కింద కూడా చేసుకోవచ్చండి, మనం ఇలానే వేయాల్సిన పని లేదు. బట్ ఇందులో వేసేసి చేద్దాం అనేసి నేను ఇలా వేసాను అనమాట. డైరెక్ట్గా వేసేస్తున్నాను, చిన్న చిన్నవే కదా అని అనేసి ఇలా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను అన్నమాట. పొటాటోస్ని చాలా వేడిగా ఉన్నాయండి. దాంతోపాటు దీంట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేద్దామండి. చాలా బాగుంటుందండి, ఇవన్నీ ఇలా యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వేసాం కదా, నేను కట్ చేయలేదు కదండి ఈ ఆలుని, సో డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇదేటువంటి మ్యాష్ చేసుకునే ఆలు మ్యాషర్ తోటి జస్ట్ మనం ఇలా మ్యాష్ చేసేసుకోవడమే. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని, మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సిమ్లో కూడా వద్దు, లో సిమ్లోనే పెట్టుకోండి. ఎందువల్లంటే ఇలా మ్యాష్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎప్పుడైనా జస్ట్ అనుకోకుండా ఇట్లా చేసామనుకోండి, మనం పీసెస్ చేసుకోకుండా తుళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఫేస్ మీద. సో అలా చిమ్మకుండా మన మొహం మీద ఉండాలి అంటే ఒంటి మీద కానీ ఇలా స్లోగా సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, అక్కడక్కడ చిన్న చిన్న ముక్క తగులుతుంది, టమాటా పల్పు తగులుతుంది, మనం వేసిన అల్లము టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి పేస్ట్, అది బాగా నోటికి రుచిగా ఉంటుంది. అందులోనండి ఇలా చల్ల గాలి వెదరు ఉన్నప్పుడు ఇలా అల్లంతో అన్నీ కలిపి చేసుకుంటే మనకి గొంతు దగ్గర కూడా చాలా ఫ్రీగా ఉంటుందండి. ఆ ఘాటు వెళ్ళి చాలా ఫ్రీగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది గొంతుకి. చూసారా, ఒక 2 మినిట్స్ మనం ఇలా ఉంచేసి బాగా కలిపిన తర్వాత మీరు క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కాజు ఉంటే కాజుని కొంచెం నానబెట్టుకొని కాజు పేస్ట్ లైట్గా వేసుకుంటే మీకు హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుందండి. లేదు అంటే చక్కగా బటర్ ఉంది అంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇందులో. చూసారా ఎంత బాగుందో. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం అట్లా ఉంచేస్తే అయిపోయిందండి. ఇంకా 2 మినిట్స్ కూడా. ఇప్పుడు లాస్ట్లో మనము జస్ట్ కొత్తిమీర ఇట్లా వేసుకుని గార్నిష్ చేసుకుందాం, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంతేనండి, వేడి వేడి చపాతీలోకి, పుల్కాలోకి, నాన్స్లోకి
అలాగే పూరీలో కూడా చాలా బాగుంటుందండి. తట్టు మనం ఇందులో మీరు గమనించారా, లవంగాలు కానీ పువ్వు కానీ మనం బిర్యానీలో యూజ్ చేస్తాం కదా, బిర్యానీ లీఫ్ కానీ అలాగే దాల్చిన చెక్క కానీ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ అల్లము పేస్ట్ మాత్రమే నేను యాడ్ చేశాను అంతే. మసాలా అంటే ఏమీ లేదు ఇందులో. ఈ గ్రీన్ పీస్ ఇవన్నీ వేయడం వల్ల కూడా హెల్త్కి బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎటొచ్చి మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం తొందరగా ఫాస్ట్గా అవ్వాలంటే మీరు ఆల్రెడీ గ్రీన్ పీసెస్ కానీ అట్లాంటివి ఉంటే నానబెట్టేసుకుని బాయిల్ చేసేసుకోవాలి. పొటాటోని అవి రెడీగా ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా కుదిరిందో మీరు కూడా చేసుకునే కర్రీని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారండి ఆలూ కూర్మా ఎలా ఉందో. ఆయన చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. బాగా వచ్చిందండి కూర. చపాతీకి అన్నిటికి బాగుంటుందండి. దేనికి బాగుంటుందో చెప్పండి. పుల్కాకి పూరీకి కూడా చాలా బాగుంటుంది కదా. గ్రీన్ పీస్ అవి బాగా తగులుతున్నాయి కదా నోటికి, కమ్మగా క్రిస్పీగా అన్ని రకాలుగా టేస్టీగా. మీరు కూడా ఇలాగే ఇంట్లో అందరికీ చేసి పెట్టి ఎలా ఉందో టేస్ట్ మా కామెంట్స్ రూపంలో పెట్టండి.